మీనరాశి ఆదాయం 14, వ్యయం 11, రాజయోగం 7, అవమానం 5గా సూచిస్తూ ఉంది. దైనందిన కార్యక్రమాల్లో మిశ్రమ స్పందనగా కాలక్షేపం జరుగుతుంది. కుటుంబ విషయాల్లో కుటుంబ సభ్యుల ధోరణి సరిపడదు. మనసు సరిలేని స్థితి, తరచుగా పనులు మర్చిపోతూ ఉంటారు. అక్టోబర్ వరకు ప్రతిభకు తగిన గుర్తింపు దొరకదు. పనులు సానుకూలమే కానీ ఆలస్యంగా అవుతాయి. అక్టోబర్ వరకు అనాలోచితంగా ఉంటారు. ఆర్థిక కార్యకలాపాల్లో ఇబ్బందులు ఉండవు. అన్ని కార్యక్రమాల్లోనూ తగిన ఆర్థిక వనరులను స్వయంగా సమకూర్చుకుంటారు. జూన్ తర్వాత శుభపుణ్య సామాజిక కార్యక్రమాల్లో తక్కువగా పాల్గొంటారు. ఫైనాన్స్ వ్యాపారులు అక్టోబర్ నుంచి మంచి ఫలితాలు అందుకుంటారు. పాత రుణాలు ఇబ్బందికరం కాదు. ద్వితీయార్థం కొత్తవి కావలసిన రీతిగా అందుతాయి. ఆరోగ్య జాగ్రత్తలు పాటిస్తారు. పాత సమస్యలు తీరతాయి. చర్మ వ్యాధులు ఉన్నవారికి ఇబ్బందులు తప్పదు. ఉద్యోగ కార్యకలాపాలలో జూన్ వరకు పనులు ఆలస్యంగా సాగుతాయి. జూన్ తర్వాత క్రమంగా అక్టోబర్ నుంచి మార్పు ఉంటుంది. అక్టోబర్ తర్వాత ప్రమోషన్ అవకాశాలు ఎక్కువ. మార్కెటింగ్ ఉద్యోగులకు మంచి మార్పులు ప్రారంభమవుతాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలలో పనులు వేగవంతమవుతాయి. వ్యాపారాలకు ఆశించిన మంచి ఫలితాలు ప్రారంభంలో ఉండవు, కానీ క్రమక్రమంగా భవిష్యత్తు బాగుంటుంది అనే ఆశ చిగురిస్తుంది. నూతన వ్యాపార ప్రయత్నాల్లో ఇబ్బందులు లేని స్థితి. షేర్ వ్యాపారులు నవంబర్ నుంచి లాభాలు అందుకుంటారు. విద్యార్థులకు అనుకున్న స్థాయిలో ఫలితాలుంటాయి. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలలో పనులు సజావుగా పూర్తవుతాయి. కోర్టు వ్యవహారాలలో ఏదో ఒక స్థానంలో సమస్య పరిష్కారం చేసుకునే అవకాశం వస్తుంది. స్థిరాస్తి వ్యవహారాలు సానుకూలంగా ఉంటాయి. స్త్రీలకు బుద్ధికుశలత ప్రదర్శించడానికి అవకాశం లేని పరిస్థితులు. ఉద్యోగ వ్యాపార కుటుంబ విషయాలలో సమస్యలు ఉంటాయి. నూతన ప్రయత్నాలు సరిగా సాగవు. గర్భిణీ స్త్రీలు జాగ్రత్తలు పాటించడం ద్వారా సుఖపడతారు. వీరికి శాంతి మార్గం చూసుకున్నట్టు శని రాహు కేతువులకు సంవత్సర ఆరంభంలో అక్టోబర్లో శని గురువులకు శాంతి చేయించడం మంచిది. ఆరోగ్య సమస్యలు ఉన్నవారు మంచం దానం చేయండి. నిత్యం ప్రదోష కాలంలో శివసహస్రనామ పారాయణం చేయండి. శ్రేయస్కరం. అష్టముఖ రుద్రాక్ష మీకు శుభప్రదంగా ఉంటుంది.